అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అదరగొట్టి జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ 23 ఏళ్ల చిచ్చర పిడుగు జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో డకౌట్ అయినప్పటికీ రెండో టీ20లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో తొలుత నెమ్మదిగా ఆడిన అభిషేక్ ఆ తర్వాత సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని తక్కువ ఇన్నింగ్స్లో ఈ ఘనత అందుకున్న భారత ఆటగాడిగా రికార్డులు సృష్టించాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ కీలక విషయాలను, ఆశ్చర్యకర విషయాలను వెల్లడించాడు. అభిషేక్ మాట్లాడుతూ, నేను భారత జట్టుకు ఎంపికైనప్పుడు శుభ్మన్ గిల్ నుంచి నాకు ఫస్ట్ కాల్ వచ్చింది. మేమిద్దరం అండర్-12 నుంచి కలిసి ఆడుతున్నాం. ఈ మ్యాచ్లో నేను శుభ్మన్ గిల్ బ్యాట్తో ఆడాను. ఆ బ్యాట్కు, శుభ్మన్ గిల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. ఒత్తిడి ఉన్న మ్యాచ్లో ఆడినప్పుడు నేను గిల్ బ్యాట్ను అడుగుతా. అండర్-12 రోజుల నుంచి ఇది కొనసాగుతోంది. ఐపీఎల్లో కూడా అతడి బ్యాట్ తీసుకుని ఆడాను. నేను రాణించడానికి యువరాజ్ సింగ్ ముఖ్య కారణం. అతడు నాకు చాలా అండగా నిలుస్తాడు. నన్ను నేను సిక్సర్ కింగ్ లేదా మరో విధంగా ఊహించుకోను. ల్యాప్టెడ్ షాట్స్ ఆడడానికి అనుమతించిన మా నాన్నకు ధన్యవాదాలు చెబుతున్నాను. సాధారణంగా కోచ్లు యువ ఆటగాళ్లు ల్యాప్టెడ్ షాట్లు ఆడడానికి అనుమతించరు. కానీ మా నాన్న ఎల్లప్పుడూ ఒక విషయం చెప్పేవారు. నువ్వు ల్యాప్టెడ్ షాట్ ఆడాలనుకుంటే ఆ బంతి మైదానం బయట ఉండాలి అనేవారు. ఈ మ్యాచ్లో నా ప్లాన్ వర్కౌట్ అయింది. మొదటి కొన్ని బంతుల్లో నేను 4లు లేదా 6లు సాధించినప్పుడల్లా అది నా రోజు అని నమ్ముతాను అని అభిషేక్ శర్మ పేర్కొన్నాడు. మొత్తంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ సక్సెస్ వెనుక గిల్ బ్యాట్ ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.